కూడా వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. రైట్, మరి మీరు హోల్లో ఉండండి ఒకసారి. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ వార్త మరోసారి తెర మీదకి వచ్చింది. చాలా మంది కూడా ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ పక్కాగా ఉండబోతుందంటూ మాట్లాడుతున్నారు. ఒకసారి మనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అడ్వకేట్ కూడా దశరథ శ్రవణ్ గారు జాయిన్ అయ్యారు లైవ్లో. ఎస్ శ్రవణ్ గారు, సో ఎలా ఉండబోతోంది అంటే హైకోర్టు కూడా చాలా క్లియర్గా డిస్మిస్ చేసింది పిటిషన్. ఇటువంటి కేసులో ఇది వర్తించదు అని చెప్పారు ఆయన. సో హైకోర్టు తీర్పు అయినా ఎటువంటి రియాక్షన్స్ అందుతున్నాయో మనం చూస్తున్నాం. సో నందినగర్ నివాసానికి కేటీఆర్ ఉన్నటువంటి నందినగర్ నివాసానికి కవిత, హరీష్ రావు ఇప్పటికే చేరుకున్నట్టు తెలుస్తోంది. వరుస క్రమంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా క్యూ కడుతున్నారు. పార్టీ నాయకులు అక్కడ వెళ్తున్నారు, మాజీ మంత్రులు వెళ్తున్నారు. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కేటీఆర్ నివాసానికి వరుసగా క్యూ కడుతున్నారు. కేటీఆర్ నివాసం నుంచి కూడా మనం ఎక్స్క్లూజివ్గా లైవ్ దృశ్యాలను చూస్తున్నాం. అందరూ కూడా నివాసానికి క్యూ కట్టేటువంటి దృశ్యాలను చూస్తున్నాం. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్ దయాకర్ రావు అందరూ కూడా అక్కడ చేరుకుంటున్నారు. సవితిందర్ అక్కడ చేరుకున్నారు. సో అక్కడ కేటీఆర్కి సంబంధించి ఈరోజు క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో ఒకసారిగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. సుప్రీంకోర్టుకు వెళ్ళినా అంత ఆశాజనకంగా రిజల్ట్ ఉంటుందా అనే అనుమానం ఉన్న నేపథ్యంలో కొంత డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించి ఆయన ఇప్పుడు లీడ్ చేస్తున్నారు. ప్రెసిడెంట్గా కేసీఆర్ ఉన్నప్పటికీ ఇప్పుడు మొత్తం ఆయనే చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక ఆందోళన నెలకొన్నది. ఎస్ వరుసగా మనం క్యూ కట్టే విజువల్స్ చూస్తున్నాం. కేటీఆర్, జగదీష్ రెడ్డి అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఎస్ ఒకసారి అద్దంకి దయాకర్ రియాక్ట్ అయ్యారు ఈ కేటీఆర్కి సంబంధించి ఈరోజు క్వాష్ పిటిషన్ డిస్మిస్ పైన.